రెండు రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. పీఎం రేపే నిధులు విడుదల చేయబోతున్నట్లయితే మనకు అధికారంగా అందరికీ రేపు మనకు ఏపీ రైతులకు కానివ్వచ్చు, తెలంగాణ రైతులకు కానివ్వచ్చు, మనకు చంద్రబాబు నాయుడు గారైతే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి మనం చూసుకున్నట్టయితే అన్నదాత సుఖీభవ అంటే రేపు అకౌంట్లోకి అయితే 7,000 రూపాయలు అనేవి ఖాతాలో పడుతున్నాయి అన్నమాట. ఏపీ రైతులందరికీ కూడా తప్పకుండా చూస్తున్నట్లయితే ప్రతి ఒక్కరైతే తెలంగాణ రైతులు కానివ్వచ్చు, ఆంధ్రప్రదేశ్ రైతులు కానివ్వచ్చు, ప్రతి ఒక్కరైతే పూర్తి వరకు అయితే చూసే ప్రయత్నం అయితే చేయండి. 2,000 రూపాయలకు సంబంధించి కూడా ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మనకు ఈ యొక్క టైమింగ్స్ అనేవి కూడా విడుదల చేసినట్లయితే తెలుస్తుందన్నమాట. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రేపు రైతుల అకౌంట్లోకి అయితే 7,000 అయితే జమ చేయనుంది. కడప జిల్లాలోని పెండ్లిమర్రిలో ఈ యొక్క జరిగే కార్యక్రమంలో పీఎం కిసాన్ అన్నదాత సుఖీభవ నిధులను సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే విడుదల చేయనున్నారు. అనంతరం రైతులతో చూసుకున్నట్టయితే ముఖాముఖిగా నిర్వహించనున్నారు. కాగా రైతులు ఆన్లైన్లో అన్నదాత sukhibhava.ap.gov.in ద్వారా తమ అర్హతను అయితే తెలుసుకోవచ్చు అనమాట. పోర్టల్కి వెళ్ళి ఈ యొక్క నవ్ యువర్ స్టేటస్ అనే వివరాలను ఎంటర్ చేస్తే మీరు ఎలిజిబుల్లా కాదా అనేది కూడా తెలుస్తుంది. ఏపీ రైతులకు కానివ్వచ్చు, అలాగే తెలంగాణ రైతులకు కానివ్వచ్చు, పీఎం కిసాన్ ఈ యొక్క మనం చూసుకున్నట్టయితే రేపే 19వ తారీఖు అన్నమాట. రేపు ఆంధ్రప్రదేశ్ రైతులకు కానివ్వచ్చు, తెలంగాణ రైతులకు కానివ్వచ్చు, మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే చూసుకున్నట్టయితే మనకు బటన్ నొక్కి రైతుల ఖాతాలోకి అయితే తెలుగు రాష్ట్ర ప్రజలకు చూసుకున్నట్టయితే రైతుల ఖాతాలోకి అయితే డబ్బులు అనేవి అయితే జమ చేయనున్నట్లయితే తెలుస్తుంది. అన్నదాత సుఖీభవ స్కీమ్ను అమలు చేయనున్నట్లు మంత్రి అచ్చెన్నాయుడు అయితే వెల్లడించారు. రెండవ విడతలో రాష్ట్ర వాటా 5,000, కేంద్రం వాటా 2,000 రూపాయలు కలిపి ఆంధ్రప్రదేశ్ రైతులకైతే ఇదైతే వర్తిస్తుందన్నమాట. ఈ యొక్క రైతుల ఖాతాలో జమ చేయనున్నట్లు తెలిపారు. కడప జిల్లా కమలాపురంలో ఈ యొక్క నిర్వహించే కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ యొక్క నిధులు విడుదల చేస్తామని అన్నారు. మొత్తంగా చూసుకున్నట్టయితే 46,62,000 పైచీలకు 900 పైగా రైతులకు చూసుకున్నట్టయితే 3,000 కోట్ల మనకు చూసుకున్నట్టయితే మీరు లబ్ధి చేకూరుతుందని అయితే వివరాలు అయితే అందించారన్నమాట. ప్రతి ఒక్కరికైతే మన ఈ యొక్క ఛానల్ని ఎవరైతే చూస్తున్నారో టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. అన్నదాత సుఖీభవ సంబంధించి డబ్బులకు సంబంధించి కూడా మీకు అందరికీ కూడా ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కానివ్వచ్చు, పీఎం కిసాన్ సంబంధించి అనుమానాలకు సంబంధించి కానివ్వచ్చు, మీరు పొందనట్లయితే ఈకేవైసీలో ఈ యొక్క లోపాలకు సంబంధించి కానివ్వచ్చు, మీరు ఈ యొక్క సమస్య అనేది ఎదుర్కొన్నట్లయితే వారందరికీ కూడా పరిష్కారం అనేది కూడా నేను ఖచ్చితంగానైతే మీకు ఇవ్వడానికి అయితే ప్రయత్నిస్తాను అనమాట. ప్రతి ఒక్కరైతే టీజీ ఇన్ఫర్మేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ప్రతి ఒక్కరైతే ఓకే అర్థమైంది అనుకుంటున్నాను. రేపు ఉదయం 11 గంటలకు పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తున్నారు.